Hi all. So today experiment is 8051 microcontroller యూస్ చేసి మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ అనమాట. సో సబ్ట్రాక్షన్ చేయడానికి ఇది వచ్చేసి ఆప్ కోడ్. సో ఇది వచ్చేసి అడ్రస్ అనమాట. ఈ ఆప్ కోడ్ అనేది ఏ అడ్రస్లో స్టోర్ చేయాలనేసి అడ్రస్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తే మూవ్ డిపిటిఆర్ అని రాసాం. సో మూవ్ డిపిటిఆర్ అనే దానికి ఇది ఆప్ కోడ్. సో దీనికి సంబంధించిన డేటా షీట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ ఆప్ కోడ్ ఎలా వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో అవి ఫిక్స్డ్ అనమాట. సో ఈ మూవ్ డిపిటిఆర్ #8100H అనేది ఇది ఒక అడ్రస్ అనమాట. సో అంటే ఎక్స్టర్నల్ మెమరీకి సంబంధించిన అడ్రస్ అనమాట ఇది. సో ఈ అడ్రస్ అనేది ఈ డేటా పాయింటర్లో స్టోర్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఈ నిమోనిక్స్ అయితే రాసుకున్నాము. సో ఈ నిమోనిక్స్కి సంబంధించిన ఆప్ కోడ్ అనేది ఇదనమాట. సో నెక్స్ట్ చూస్తే మూవ్ ఏ #06H అని రాసాం. సో ఈ మూవ్ ఏ అంటే ఏ అనేది అక్యుములేటర్ అనమాట. సో ఈ అక్యుములేటర్లోకి మనం ఈ డేటా, మనం ఏదైతే డేటా తీసుకుంటామో ఆ డేటా స్టోర్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ రాసాము. నెక్స్ట్ చూస్తే సబ్ట్రాక్షన్ ఏ అంటే ఈ ఎస్యూబి అనేది సబ్ట్రాక్ట్ చేయడానికి ఒక నిమోనిక్స్ అనమాట. సో ఈ నిమోనిక్ సబ్ట్రాక్ట్ ఏ #04H అని రాసాం. అంటే ఏలో ఉన్న వాల్యూతో ఈ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ అవ్వాలనేది ఇక్కడ రాసాము. సో నెక్స్ట్ మూవ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ మెమరీలోకి ఈ వాల్యూ అనేది డిపిటిఆర్ ఏలో ఉన్న వాల్యూ అవుట్పుట్ అనేది ఎక్స్టర్నల్ మెమరీలోకి మూవ్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ రాసాము. సో నెక్స్ట్ SJMP హియర్ అనేది సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. సో దాని అర్థము. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఆప్ కోడ్ అనేది ఇది. సో ఈ ఆప్ కోడ్ మనం ఆ కిట్లో ఎలా ఎంటర్ చేయాలి, అవుట్పుట్ ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం నెక్స్ట్. సో దిస్ ఈస్ ద కిట్ ఫర్ 8051 మైక్రో కంట్రోలర్ టైనర్ కిట్. సో ఈ టైనర్ కిట్లో ఫస్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కిట్ మోడ్ అండ్ పీసీ మోడ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ అయితే పీసీలో మోడ్లో ఉంటే కిట్ మోడ్లోకి ఆన్ చేసుకోవాలి. సో కిట్ మోడ్లోకి ఆన్ చేసుకొని ఒకసారి రీసెట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ 8051 ఇన్పుట్ అని వస్తుంది. అదే పీసీ మోడ్లో ఉందనుకోండి, పీసీ మోడ్లో పెట్టేసి రీసెట్ చేస్తే హైక్యూ నియర్ కిట్ వర్షన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో అందుకే మనమైతే కిట్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి కిట్ మోడ్లో పెట్టుకొని రీసెట్ ప్రెస్ చేస్తే ఇన్పుట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం కోడ్ అనేది రాయాలి. సో ఇక్కడ మనకి కోడ్ చూడండి ఒకసారి. సో మనకి వచ్చేసి ఈ ఆప్ కోడ్ అనేది మనకి ఎంటర్ చేయాలన్నమాట ఈ కీబోర్డ్లో. సో ఫస్ట్ అయితే రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకొని ఎగ్జామ్ మెమరీ డేటా స్టార్ట్ చేసిన కానీ ఇక మనకి డేటా అనేది ఎంటర్ చేసుకుంటే వెళ్ళాలి ఆప్ కోడ్స్ అనేవి. సో 90 నెక్స్ట్ 81 నెక్స్ట్ 00 నెక్స్ట్ 74 నెక్స్ట్ 06 నెక్స్ట్ 94 నెక్స్ట్ 04 నెక్స్ట్ F0 నెక్స్ట్ 80 నెక్స్ట్ FE నెక్స్ట్. సో ఇలా మనం ఈ డేటా అనేది ఒక్కొక్క అడ్రస్లోకి ఒక్కొక్క డేటా అనేది మనకి ఇలా ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్నాక ఒకసారి రీసెట్ అయితే ప్రెస్ చేయండి. రీసెట్ గో సింగిల్ స్టెప్. ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఏ అనే అక్యుములేటర్లో డేటా అనేది మనకి అవుట్పుట్ వచ్చింది చూసారా. 6 - 4 ఎంత 2 కదా, 02 వచ్చింది మనకి. సో ఇక ఎక్కడ ఏ అడ్రస్లో స్టోర్ అయింది, ఎక్స్టర్నల్ అడ్రస్లో 8100 అనే అడ్రస్లో మనకి ఈ డేటా అనేది స్టోర్ అయింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి సేమ్ అదే అడ్రస్ తీసుకోవాలి అనే రూల్ అయితే ఏం లేదమ్మా. సో అడ్రస్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఇందాక సెకండ్ అయితే ఫస్ట్ మనం ఏం చేసాం, ఎగ్జామ్ మెమరీ కొట్టాం కదా. ఇక్కడ 2000 అనే అడ్రస్ ఉంది కదా. సో ఈ 2000 అడ్రస్లోనే మనం సేవ్ చేసుకోవాలి అనే రూల్ అయితే ఏం లేదు, మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కిట్ క్రియేట్ చేసిన వాడు ఫస్ట్ స్టార్టింగ్ అడ్రస్ అయితే ఇలా ఇన్బుల్ట్గా ఇచ్చాడు. మనం అది చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ మెమరీ అని ప్రెస్ చేయగలనే మనకి అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నేను 2100 అని ఇచ్చా. సో అడ్రస్ చేంజ్ చేసాం. ఇప్పుడు మనం డేటాను ప్రెస్ చేయాలి. డేటాను ప్రెస్ చేస్తే కర్సర్ అనేది డేటాలోకి మూవ్ అవుతుంది అది. సో ఇప్పుడు డేటా మనం 90 అలా మన డేటా అనేది మళ్ళీ డేటా ఎంటర్ చేసి మళ్ళీ మనం ఒకసారి కోడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్ అనమాట. సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.